సూపర్ క్రిస్పీ అండ్ సూపర్ టేస్టీ పకోడీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. పకోడీ అంటే అసలు ఇష్టం పడిన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు కదండి. ఇంకా దాని గురించి ఒక 4 ఆనియన్స్ తీసుకుని ఈ విధంగా చీలికల్లా కట్ చేసుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి తరుగు, అదేవిధంగా అల్లం ముక్కలు కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవడం జరిగింది. మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను. ఒక కప్పు రైస్ ఫ్లోర్ అంటే వరిపిండి వేసుకున్నానండి. అదే కప్పుతోటి 3 కప్పుల వరకు నేను శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర ఫ్లేవర్ భలే ఉంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఒకవేళ మీరు ట్రై చేయకపోతే. అదేవిధంగా ఒక గుప్పుడు కరివేపాకు వేసుకున్నాను. ఒక టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకున్నానండి. తర్వాత చిన్న బటర్ క్యూబ్ వేసుకున్నాను. బటర్ క్యూబ్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. తర్వాత ఒక టీ స్పూన్ వామ్ వేసుకున్నాను. శనగపిండితో చేసుకునే ఐటమ్స్ లో నేను వామ్ వేసుకుంటే మనకి దాని నుంచి వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఫస్ట్ ఆనియన్స్ అన్నిటికీ పౌడర్స్ కోటేయాలో చూసుకుని సరిపడా వాటర్ వేసుకుంటూ మనం